హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, డయాబెటిక్ పేషెంట్స్ నాన్ వెజ్ తినాలి తినకూడదు లాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా లిమిటేషన్స్ పెట్టుకోవాలంటారా? ఏదైతే నాన్ వెజ్ ఫుడ్ ఉంటుంది కదా, ఇప్పుడు అందరికన్నా ఎక్కువ షుగర్ వ్యాధి పేషెంట్లు మొత్తం లోకంలో మన దేశంలో ఉన్నారు. కానీ కొన్ని డైట్లు ఎట్లుంటాయంటే ఇట్లా నాన్ వెజ్లు తినేసి కూడా వాళ్ళు షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తారు. మీరు కీటో డైట్ గురించి వినే ఉంటారు. కానీ ఏంది నేను చెప్తా ఇప్పుడు మీకు. ఇప్పుడు నాన్ వెజ్ తినాలి అని షుగర్ వ్యాధి పేషెంట్ చెప్పంగానే వీడియో పాజ్ చేస్తారు అందరు. వీడియో పాజ్ చేసి సీదా బండ్లు తీసుకొని కేఎఫ్సీకి పోతారు, మ్యాకడీకి పోతారు. ఏడ గల్లీలా ఫ్రైడ్ చికెన్ అనేసి బోర్డులు కనిపిస్తాయి. ఆడ పోయి కొనేసి తినడం స్టార్ట్ చేస్తారు. అయితే ఏంటంటే ఈ డీప్ ఫ్రైడ్ చికెన్లు ఉన్నాయి కదా, అది మీరు సొంతాని కోసం మీరు బ్యాన్ చేసుకోవాలి. ఓకే, మన మంచికే మనం బ్యాన్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక షుగర్ వ్యాధి పేషెంట్ వచ్చిర్రు మన దగ్గర, ఆయనకు ఆల్రెడీ ఇన్సులిన్ మీద ఉన్నారు. ఓకే, ఆయనకు ఏంది అలవాటు అంటే ఇప్పుడు ఆయన ఇష్టం అంట ఈ ఫ్రైడ్ చికెన్లు ఎక్కడ ఉంటే తింటారంట. వారానికి 4 సార్లు 5 సార్లు. అయితే పరేషాని అవుతుందా కాదా మీరు చెప్పండి. దాంట్లో మొత్తం 48 hours పడుతుందంట కదండి అది డైజెస్ట్ అవ్వాలంటే నాన్ వెజ్ ఏదైనా. ఇప్పుడు మన దగ్గర పైల్స్ పేషెంట్లు వస్తారు కదా, పైల్స్ పేషెంట్లకు ఇప్పుడు ఎంతో మంది పైల్స్ పేషెంట్లు వస్తే 75% 90% పేషెంట్లు నాన్ వెజిటేరియన్లు ఉంటారు దాంట్లో. మళ్ళా మీకు పైల్స్ వాళ్ళు ఎవరైనా తెలుసు, పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఫిస్చులా కానీ ఈ రోగాలు ఉండే వాళ్ళు తెలుసు అంటే మీరు వాళ్ళని అడగండి ఎప్పుడు ఎక్కువ అనిపిస్తుంది, నాన్ వెజ్ తిన్న నెక్స్ట్ డే ఎక్కువ అనిపిస్తుందా లేదా? ప్రాబ్లం నాన్ వెజ్ తో చేతన్ గారు, అందులో వేసే స్పైసెస్ వల్ల ప్రాబ్లం స్పైసెస్ తోటి లేదు, నాన్ వెజ్ తోటి లేదు. ప్రాబ్లం ఎందుకు అవుతుందంటే మనము దాంట్లో ఫైబరే ఉండదు, ప్రోటీన్ ఉంటుంది కదా. ప్రోటీన్ కి బౌల్ మూమెంట్ కరెక్ట్ ఇది కాదు కదా. అది నాన్ వెజిటేరియన్ డైజెషన్ చాలా ట్రబుల్ చేస్తుంది. ఇప్పుడు వేరే దేశాల్లో కూడా తింటారు, కానీ వాళ్ళకి ఎట్లా తినాలనో తెలుసు. వాళ్ళు ఇంత వాడు నాన్ వెజ్ చేసుకుంటే ఇంత సాలెడ్ వేసుకుంటాడు వాడు. అండ్ సాలెడ్ లో ఏముంటది, సెల్యులోజ్ ఉంటది. సెల్యులోజ్ అంటే టైప్ ఆఫ్ షుగర్. అది మన బాడీ డైజెస్ట్ చెయ్యదు. ఇప్పుడు మన బాడీ డైజెస్ట్ చెయ్యకపోతే ఏమవుతుంది, అది అట్లనే బయటికి వచ్చేస్తుంది. సో అది డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు సెల్యులోజ్ దేంట్లో ఉంటది, సెల్యులోజ్ ఉంటది మన ఆకుకూరలు. ఓకే, ఆకుకూరలు, గోంగూర, మళ్ళా దాని తర్వాత పాలకూర, కొనగంటి కూర, చుక్క కూర, ఇవన్నిట్లో ఉంటది. తోటకూర లాంటివి అన్నిట్లో ఉంటది. అన్ని గ్రీన్ వెజిటేబుల్స్ లో సెల్యులోజ్ ఉంటది. మన ఇంటెస్టైన్లు దాన్ని డైజెస్ట్ చేయరు. అయితే అందుకే మనం షుగర్ వ్యాధి పేషెంట్లకు చెప్తాం, ఈ పేషెంట్కి చెప్పినాం బతకాలని ఉందా లేకపోతే చచ్చిపోవాలని ఉందా. లేదు సార్ బతకాలని ఉంది, కానీ చచ్చిపోతాం కదా ఎట్లయినా తింటా అంటే 2 కాళ్ళ మీద పోయేది ఉందా లేకపోతే బిస్తర్ మీద పడేసి 1 year అట్లనే ఉండి పోయేది ఉందా అనేసి అడిగి. లేదు, నేను నన్ను చూసుకోవాలి. ఎవరి మీద ఆధారపడకుండా పోవాలని ఉంటే ఈ ఫ్రైడ్ చికెన్లు తినొద్దు, బాయిల్డ్ చికెన్ తినండి. మళ్ళీ ఇంకోటి అందరికీ నేను చెప్తాను, అసలు నాన్ వెజే తినొద్దు అంట నేను. ఎందుకంటే అది వండే ప్రక్రియలే వేరే ఉన్నాయి, చేస్తాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏది మనకు శుభ్రంగా దొరుకుతుంది మీరు చెప్పండి, హైజీనిక్ ఏది దొరుకుతుంది? అన్ని ఇప్పుడు కోడి 2-3 నెలల్లో తయారై మార్కెట్లో రావాలి. అది ఎక్కువ రోజులు ఫార్మ్ లో ఉంటే కూడా వాళ్ళ క్లాస్ కదా. అయితే వాళ్ళు ఏం చేస్తారు, వీటికి గ్రోత్ ప్రమోటర్ అనేసి యాంటీబయాటిక్లే ఇస్తారు, కొలెస్ట్రిన్ ఇస్తారు, మళ్ళీ డీవీకింగ్ చేస్తారు దాన్ని. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు ఎక్కువ వెయిట్ తొందరగా పెరగాలనేసి ఏమేమి ఇస్తారు మనకు ఏం తెలుసు, అవునా కదా? ఎన్ని హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్ అవుతున్నాయి, అవన్నీ పోయి దాని టిష్యూలో కూర్చుంటుంది. అది మీ ఫుడ్ చైన్ లో వస్తుందా రాదా చెప్పండి? అన్ని హార్మోన్లు ఫుడ్ చైన్ లో వచ్చి ఇప్పుడు ఎంత అమ్మాయిలకు పీసీఓడీలు ఎక్కువ ఎందుకు అవుతున్నాయి? చిన్న ఏజ్ లోనే వాళ్ళకు మెనార్కీ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత పీసీఓడీ లాంటి రోగాలు వస్తున్నాయి. పీసీఓడీ లాంటి రోగాలు వస్తే మళ్ళీ డయాబెటీస్ వస్తుంది. షుగర్ వ్యాధి ఉంటే షుగర్ వ్యాధి పెరుగుతుంది. సో అందుకే మీరు నాన్ వెజ్ ఐటమ్లు ప్రిఫర్ చేయకండి.
మీరు వెజిటేరియన్ ఐటమ్లు ప్రిఫర్ చేయండి. ఇంకోటి నేను చెప్తాను, నా దగ్గర ఎంతమంది పేషెంట్లు వస్తే ఇప్పుడు కొన్ని డయట్లు వాళ్ళు చేసి వస్తారు మన దగ్గరికి, మేము నాన్ వెజ్ చేసి మా షుగర్ లెవెల్ తగ్గించినాము అనేసి. సరే, ఇప్పుడు ఆ డయట్ కానీ ఎన్ని రోజులు మీరు కంటిన్యూ చేస్తారు చెప్పండి? 3 పూటలు 4 పూటలు మొత్తం లైఫ్ మనం తింటూ ఉండలేం కదా. బ్యాలెన్స్డ్ ఉండాలి డైట్. అయితే బ్యాలెన్స్ డైట్ తోటి, హోమియోపతి మెడిసిన్ తోటి మనం షుగర్ వ్యాధిని తగ్గిస్తాము, పీసీఓడిని తగ్గిస్తాము. మళ్ళా ఇంకోటి సింపుల్ ప్రశ్న అడుగుతా నేను, మీకు నేను కీరా ఇట్లా పెట్టి, మేడం ఇది కుక్ చేయకుండా మీరు తినగలుగుతారా లేదా ఉప్పు కారం వేస్తే చెప్పండి? తింటారు కదా. టమాటా కూడా తింటారు కదా, ఉల్లిగడ్డ కూడా తింటారు కదా. ఇప్పుడు నాకు చెప్పండి, ఏ నాన్ వెజ్ ఐటమ్ మీరు తినగలుగుతారు? ఏది తినలేము కదా. మళ్ళా దాని టేస్ట్ ఎట్లా వస్తుంది? మనం మసాలాలు, మ్యారినేషన్, గ్రిల్లింగ్, డీప్ ఫ్రైయింగ్ ఇవన్నీ చేసి దానికి లేని టేస్ట్ వేరే పదార్థాల ద్వారా దాంట్లో వేసి మనం తింటున్నాం. ఇది మనం మర్చిపోవద్దు. అండ్ అది ఎప్పుడైతే మన బాడీకి ఇంత హాని చేస్తుంది మనకు తెలుసు, మనం ఎందుకు తినాలి? సింపుల్గా ఒక ఎక్స్పెరిమెంట్, ఇప్పుడు మీరు ఇన్ని బయట పోయి కూడా వీడియోస్ చేస్తారు కదా, ఒక్కసారి మీరు గాంధీ దవాఖానా కన్నా వెళ్ళండి, ఉస్మానియా దవాఖానా కన్నా వెళ్ళండి. ఆడ జనరల్ వార్డ్ ఉంటుంది, లేకపోతే పోస్ట్ ఆఫ్ వార్డ్ ఉంటుంది. ఆడికి వెళ్ళి 100 మంది పేషెంట్లు ఉంటారు. అందరికీ ఇంటర్వ్యూ చేయండి. అన్న మీరు నాన్ వెజ్ తింటారా? అన్న మీరు నాన్ వెజ్ తింటారా? ఆంటీ మీరు నాన్ వెజ్ తింటారా? 100లో 85% మంది చెప్తారు అవునండి తింటాము అనేసి. వాళ్ళ రోగాలకు సంబంధించి మళ్ళీ డాక్టర్లు కూడా చెప్తారు, అరే తినకండి మళ్ళీ అవుతుంది, పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నారు, మళ్ళీ నాన్ వెజ్ తింటే మళ్ళీ పైల్స్ వస్తాయి, తినకండి, ఫిష్లా తగ్గింది, ఎక్కువ నాన్ వెజ్ పదార్థాలు తినకండి, ఈజీగా డైజెస్ట్ చేసే ఐటమ్స్ తినండి. సో అట్లా. ఎస్, సో నాన్ వెజ్ ఇస్ బిగ్ నో అకార్డింగ్ టు యూ. బట్ ఒకవేళ తినాలనుకుంటే హెల్దీ ఈటింగ్ తినాలి విత్ సాలెడ్స్ అండ్ ఆల్ అంటారు. మాక్సిమం అవాయిడ్ చేస్తేనే బెటర్ డయాబెటిక్ పేషెంట్స్ అయితే, అంతే కదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us.